నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని. పోయిన జన్మలో నిజంగానే ఏ కోడికి మేకకి తల్లిది అది తల్లిదండ్రులే అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఎవరిని బాధ పెట్టామో తెలియదు. మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతిరోజు జీవులకే కాదు మనుషులకి హాని పడతాం, మనుషుల్ని బాధపడుతుంటాం. మన అందరినీ తోటి వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళనే మనం ఎక్కువ బాధపడుతుంటాం. మన ఇంట్లో వాళ్ళతోటే మనకి ఎక్కువ సమస్యలు బయట వాళ్ళకన్నా. అవునా కాదా? ప్రతి కుటుంబంలో అంతే కదా. మన కుటుంబంతో మనకి ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. మన చుట్టుపక్కల వాళ్ళ దాకా కూడా పోయే పని లేదు. అవన్నీ మనకు మనమే పరిష్కరించుకోవాలి. ఎలా? ఎవరిని బాధ పెట్టామో తెలియదు మనకి. ఆఖరికి సాధన చేయగా 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 ఇంత పెద్ద పరీక్ష పెట్టుకుంది. అసలైన సత్యం ఏంటి? ఆత్మకి చావు లేదు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పుకున్నా తెలుసుకుని సామ వేద గంటలు పెద్ద పెద్ద గంటలు వస్తే కానీ మనం రాలేము. ఇంత పెద్ద పరీక్ష పెట్టుకొని వచ్చారంటే పోయిన జన్మలో కూడా సాధన చేసుకున్నాం. మనం అందరం కూడా కాస్త అయినా పోయిన జన్మలో సాధన చేసుకుంది. ఈ ధ్యానంలోకి రాలేము. పత్రిజీ గారి సాంగత్యం మనకు దక్కేదే కాదు. మనం అందరం ఎంతో అదృష్టవంతులు ఈ జన్మలో. ఇంతటి మన ఇంట్లో మనం కూర్చొని మన శ్వాసం మనం గమనిస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనం ఏ అడవులకి వెళ్ళక్కర్లా, మన దగ్గర మనం కూర్చొని సాధన చేసుకున్నామంటే ఎంత అద్భుతమైన శ్వాస మీద ధ్యాసనే సాధన అందించారు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరికీ. ఎక్కడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం అడవులకి వెళ్ళి అంతా కూర్చొని సాధన చేసుకొని పుస్తకాలు రాసి వాళ్ళ జ్ఞానాన్ని మనకి అందించేవాళ్ళు. మనం ఇప్పుడు మన దగ్గరే మనం కూర్చొని మన శ్వాసను మనం గమనిస్తా. నాకు అసలు అప్పుడు ఏమీ రాదు. నత్వం శోచిత మరహస్యం నా బుక్ పేరు, నేను బుక్ రాయకముందే పేరు పెట్టేశారు పత్రిజీ గారు. దుఃఖించడానికి అర్హత లేదు అని. అది నాకు నోరు కూడా తిరగలే అప్పుడు. ఈ దేహాలు అశాశ్వతం. ఈ శరీరాలు కొంతకాలం ఉంటాయి, కొంతకాలం వెళ్తాయి. దేహి నిత్యమైంది, సత్యమైంది, దానికి ఎప్పుడు చావే లేదు అని ఆ రోజు ఇది శ్లోకం చెప్పి సార్ నాకు ఆ రోజు చెప్పారు. ఇది ఒక భగవద్గీత శ్లోకంలో ఉంది అనగానే మా వారు పేపర్ తీసుకొని పేపర్ మీద రాశారు ఈ వర్డ్. ఇది భగవద్గీత శ్లోకంలో ఎక్కడుందో మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా. దీని మీద బుక్ రాయమన్నారు కదా. ఈ బుక్ పేరు అది మేడం అన్నారు. నేను బుక్ కూడా రాయలేదు, నా బుక్ పేరు కూడా పెట్టేశారు. మరి ఆ సర్వ అన్నీ తెలిసినాయి కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. అట్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ నాకు భయం అన్నమాట. ఆ అనుభవం చెప్పడానికి రమ్మనేవాళ్ళు శ్రీనివాస్ మాస్టర్. మనకు భయం కదా, అమ్మో పిల్లలు లేకపోయినా ఆవిడ ధ్యానం చేస్తే బాగానే ఉందంట అంటే అప్పటికి 1.5 సంవత్సరం పైన నేను ధ్యానంలోకి వచ్చింది. మా వారు వద్దులేండి లక్ష్మీపురం మాకండిలేండి అని చెప్పేవాళ్ళు. సరే అని చెప్పేసి సార్ని అయితే నెల కలుస్తానే ఉన్నా, బుక్స్ అయితే చదువుతానే ఉన్నా, నాలో అయితే మార్పు వస్తానే ఉంది. నాకు ఇంకా ఆ భయం వేయలేదు. దుఃఖం అయితే కూడా చాలా వరకు దుఃఖం అయితే పోయింది మాస్టర్స్. అయితే ఇంకా ఆ రోజు బెంగళూరు ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి. అక్కడ మహాపరిసత్యాలనే బుక్ ఇచ్చారు సారు. ఆ బుక్ వెనకాల ఇలా రాసింది, దీని వెనకాల మనం భూమి మీద జీవించి ఉన్నాము అంటే ఏదో ఒక కారణం ఉంటుంది అని రాసింది. అబ్బా మనం భూమి మీద జీవించి ఉంటానికి ఏదో కారణం ఉంటుందా? ఇంకా అప్పుడు కారణం అయితే ఏం తెలియదు. అప్పుడు సార్ ఇట్లా దిగి వస్తున్నారు భోంచేసి, మేమందరం ఇక్కడ నిల్చొని ఉన్నాము. సార్ అందరికీ చిరాల మాస్టర్స్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నన్ను అలా హక్ చేసుకున్నారు. హక్ చేసుకోగానే సార్ నేను అడిగాను, నేను ఇంకా ఈ భూమి మీద ఎందుకు జీవించి ఉన్నాను సార్ అని అడిగేసరికి సార్ ఇలా వెనక్కి పెట్టి ఈ చెంప మీద 2 ఈ చెంప మీద 2 పట్టా కొట్టారు. అప్పుడు నాకైతే ఏం అవమానం అనిపించలే, దుఃఖం రాలా, ఏమి స్తబ్దుగా అట్లా అయిపోయాయి అన్నమాట అని చెప్పి అనుకున్న తర్వాత అక్కడ చీరాల మాస్టర్స్ అందరూ ఉండమ్ము ఇంకా సార్ దగ్గరికి వెళ్ళమాక సార్ అట్లా కొట్టేశారు. బొగ్గలో అన్ని కందిపోయినాయి, ఎర్రగా అయిపోయినాయి అన్నారు. చీరాల శ్రీనివాస్ మాస్టర్ అయితే అమ్ము ధ్యానం అని చెప్పేసి తీసుకొచ్చి మా ఆవిడని కొట్టించారని రెడ్డి గారు ఏం బాధపడతారు, వాళ్ళ ఆవిడని అసలే గాజు బొమ్మలాగా చూసుకుంటారని ఆయన
మదన పడిపోతున్నాడు. నేను ఆయన కూడా ఏమీ అనుకోలేదు. ఆయనకు ఆల్రెడీ అప్పటికే అనుభవం అయింది. దెబ్బలు కాదండి, నిజంగా ఆయన ఎప్పుడు కొట్టలేదు. అనుభవం ఏంటంటే ఆయనకు అన్నీ తెలిసిపోయినాయి అప్పటికే. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ధ్యాన యజ్ఞాల్లో ఉదయం ధ్యానం అయిపోయిన తర్వాత సారు జీవితం ఎలా ఉండాలని చెప్తున్నారు. అంతా మధురం అని పాట పాడతారు కదా, మనకు మధురం మధురం అంతా మధురం అని, మానవ మానవ మధురం అవమానం మధురం అని చెప్తూ ఉంటారు. అవన్నీ పాట పాడిన తర్వాత భయపడుతూ ఉండే జీవితం జీవితమే కాదు అన్నారు, దుఃఖిస్తూ ఉండే జీవితం జీవితమే కాదు అన్నారు. ఇదేంట్రా బాబు, రాత్రేమో నిన్నేమో చెంపదెబ్బలు కొట్టారు అని అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే మాస్టర్స్ నాకు తెలిసిన సత్యం, పత్రిజీ గారు కొడతారు, తిడతారు, అరుస్తారు అని ఆయన బిడ్డలు ఆయన బాగు చేసుకోవాలి కదా. ఎంతసేపు నేనేమో ధ్యానం చెప్పను, నాకేమొద్దు అని నేను కూర్చుంటే నీ అనుభవం చెప్పకుండా వెళ్ళి అందరికీ చెబితే ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యిద్ది. ఒక రోల్ మోడల్గా ఆవిడ అంత దుఃఖంలో నుంచే వచ్చి ఇంత హ్యాపీగా ఉంటుంది, ఇంత ఆనందంగా ఉంటుంది అని పోయి చెప్పాలి. కానీ నేను జీవితం ఇంకా ఎందుకు జీవించున్నా అడుగుతావా, ఇంకా భయపడతా కూర్చుంటావా అని వెళ్ళి ఒక రోల్ మోడల్ లాగా అందరికి వెళ్ళి చెప్పాలి కదా అని అప్పుడు నాకు తెలుస్తుందన్నమాట. ఓహో, నాలో ఉన్న దుఃఖాన్ని భయాన్ని అలా చంపదెబ్బలతో అలా లాగేశారు మాస్టర్స్ పత్రిజీ గారు. మరి చూడండి, మన పిల్లల్ని కొడతాను తిడతాను తప్పులు చేస్తే, ఆయన పిల్లల్ని కూడా కొట్టి తిట్టి దారిలో తెచ్చుకోవాలిగా. అలా అయిపోయిన తర్వాత అవునా నిజమే కదా, నాకు ఇంకా భయం గూడు కట్టుకొని ఉంది లోపల. ఆ భయాన్ని కూడా సారు ఆ చెంపదెబ్బలతో లాగేసి తీసేశారు. పిరమిడ్ జగత్ కోసం విశేషమైన కృషి చేశారు మంగేశ్వరరావు గారు. పత్రిజీ గారితో పాటు నేను ఈ ప్రాంతంలో పిరమిడ్ ఇనాగరేషన్స్ కూడా వచ్చున్నాను. సో అదేవిధంగా శ్రీనివాస్ గారు, గురునాథం గారు, ఇట్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది మన పల్నాడు జిల్లాలో ధ్యాన జగత్ కోసం, శాకాహార జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం వచ్చారు. వారందరూ కూడా ఒక పత్రిజీ గారికి సైనికుల్లాగా పనిచేసి ఈ మార్గాన్ని మనందరికీ, ధ్యాన మార్గాన్ని అందరికీ పరిచయం చేస్తున్నారు. వారందరినీ అభినందిస్తూ సో లక్ష్మి క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.